హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే వడలండి. వడలు వేసుకోవడం కూడా వెరైటీనా అని చెప్పి మీరు అనుకోవచ్చు. నేను చెప్పే పద్ధతిలో వేసుకుంటే హెల్తీతో పాటు టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడని వాళ్ళకు ఇలా వెరైటీగా ఫుడ్లో కలిపి పెట్టడం వలన వాళ్ళకు ఆకుకూరలలో ఉండే విటమిన్స్ అన్నీ వాళ్ళ బాడీలోకి చేరుతాయి. ఇప్పుడు వడలల్లో నేను తోటకూరతో చేయబోతున్నానండి. తోటకూరను ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. దానికోసం నేను మినపప్పును 6 to 7 అవర్స్ నానబెట్టేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన తోటకూర, ఒక కప్పు, చిన్న కప్పు ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వ ప్లేస్లో మనము బియ్య పిండి అయినా తీసుకోవచ్చు. ఇది క్రిస్పీనెస్ కోసం అండి. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర తీసుకోవాలి. ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇప్పుడు ఈ మినపప్పులోని నీళ్ళన్నీ తీసేసి మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, పిండినంతా ఇలా రుబ్బి పెట్టుకున్నాక ఎంత వీలైతే అంత సన్నగా తోటకూరను తరిగి పెట్టుకోవాలండి. ఇలా కాడల కంటే ఆకులే తీసుకోవాలి. చూడండి, నేను ఈ సైజులో తరిగి పెట్టుకున్నాను. చిన్నగా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీరలాగా తరగాలండి. తర్వాత ఒక కప్పు ఆనియన్స్, తర్వాత ఉప్మా రవ్వ ప్లేస్లో బియ్య పిండి అనేది తీసుకోవచ్చండి. తర్వాత కొత్తిమీర, తర్వాత ఉప్పు అనేది కొంచెమే వేసుకోవాలండి, ఎందుకంటే చట్నీలో ఉంటుంది కాబట్టి. ఉప్పు వేసుకొని ఎప్పుడు కానీ వడపిండి కలిపేటప్పుడు ఒకటే డైరెక్షన్లో కలపాలండి, ఎందుకంటే అప్పుడే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి వడలు అనేవి గుల్లగా వస్తాయి. చూడండి, ఇట్లా 5 ఫింగర్స్ పెట్టి ఇలా అంటూ ఉంటే మనం వేసుకున్నవన్నీ పిండిలో మంచిగా కలిసిపోతుంది. చూడండి, ఇలా కలుపుకోవాలి. తర్వాత గుడ్డు పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ కానివ్వాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని హీట్ కానివ్వాలి. ఇప్పుడు బాగా హీట్ అయినాకే మనం వడ వేయాలి. వడలు ఎప్పుడు కానీ పర్ఫెక్ట్ షేప్లో రావాలి అంటే ఒక పాలిథిన్ కవర్ తీసుకొని కొన్ని వాటర్ అప్లై చేయాలండి. దానికి ఇట్లా చేతితోటి వాటర్ రుద్దుకొని పిండి ముద్దను తీసుకొని వేళ్ళకి తడుంచుకోవాలి. చూడండి, వేళ్ళకి ఇలా తడుంచుకొని కొన్ని చుక్కలు ఇట్లా మనకి ఏ షేప్లో కావాలంటే అంత పర్ఫెక్ట్ షేప్లో చేసుకొని తర్వాత తీసి ఆయిల్లో వేస్తే ఈజీగా వస్తుందండి. ఇలా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి వడలు అనేటివి. చూడండి, ఇప్పుడు ఇలా వేళ్ళతో ఇలా అనగానే వడ వచ్చేసింది. తీసి ఆయిల్లో వేసేయాలి. చూడండి, ఆయిల్ వేడైంది కాబట్టి ఇలా వేయగానే పైకి లేసింది. ఇలా ప్రతి దాంట్లో ఏదో ఒక ఆకుకూరని ఇంక్లూడ్ చేసుకుంటే మనకు కావాల్సిన విటమిన్స్ బాడీకి అందుతాయండి. చూడండి, ఆయిల్ వేడిగా ఉండటం వలన ఇట్లా వెంటనే వేయగానే పైకి వచ్చేస్తుంది. ఇందులో మనం ఎటువంటి సోడా కూడా వాడలేదు, అయినా వడ మంచిగా ఉబ్బుతుంది. ఎందుకంటే పిండి కలపడంలోనే ఉంటుందండి. పిండి అనేది మంచిగా ఒకటే డైరెక్షన్లో కలిపితే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి వడ మంచి క్రిస్పీగా గుల్లగా వస్తుంది. వేసిన వెంటనే తిప్పద్దండి, ఒక 2 minutes వేగనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఒక సైడ్ వేగినాక ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఇలా అన్ని సైడ్లు రెండు సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్లో కాల్చుకొని తీసుకుంటే మన వేడి వేడి తోటకూర వడలు అనేవి రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.